కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిండ్రు. ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం నిన్న అసలు యాక్చువల్గా సమావేశం జరగాల్సి ఉండే, మంత్రిమండలి సమావేశం క్యాబినెట్ మీటింగ్ జరగాల్సి ఉండే. కాకపోతే నిన్న ఈసీ అంటే ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూసిండ్రు. ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో అట్లనే ఆగిపోయింది. అందుకని వాళ్ళు ఢిల్లీ వెళ్తా ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి. రోజంతా సచివాలయంలో మంత్రుల నిరీక్షణ, రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయినరు. సోమవారము ఎదురు చూసి తర్వాత చలో ఢిల్లీ, రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరి వరకు నిరాశ మిగిలిపోయింది. దీంతో వాళ్ళు చూసి లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్ట. ఇవాళ ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారు. కలిసిన తర్వాత మేమంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా మేము అంటే మీరు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళని అడగడానికి వెళ్తా ఉన్నారు మంత్రుల బృందం.